హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు 2 ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఈజీగా టొమాటో, ఆనియన్ ఉంటే ఒక లంచ్ బాక్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరే లంచ్ బాక్స్‌కొచ్చేసి పోపులుంటే సరిపోతుందండి. లంచ్ బాక్స్ అనేది టేస్టీగా, హెల్తీగా మనకి తయారైపోతుందండి. అలానే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు. ఫ్రైడ్ రైస్ అనుకోనైతే తినేస్తారండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి టొమాటో రైస్ అండి. దానికింకా వేడివేడిగా అన్నం అయితే నేను కుక్ చేశాను. చల్లన అన్నం ఉన్నా సరే పర్వాలేదండి. మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే పోపులు వేసేసుకొని గ్రౌండ్ నట్స్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా అన్నీ వేసేసుకొని ఒకటి ఆనియన్ వేసుకుందాము. రైస్‌కి తగ్గట్టుగా మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. టమోటో రైస్ కాబట్టి 2 పెద్ద సైజు టమోటాలని వేసుకుందాము. అంటే గ్రేవీగా, పుల్లగా ఉండి టేస్ట్ బావుంటుందనమాట. దాన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ టమోటా అనేది బాగా మగ్గేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అయితే కుక్ చేసుకోవాలి. ఈ టమోటాకి తగ్గట్టుగా మనము సాల్ట్‌ని యాడ్ చేసేసుకుందాము. అండ్ అలానే దీనికి సరిపోయేటట్టుగా చిల్లీ పౌడర్‌ని వేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక కుక్ చేసిన రైస్‌నైతే దీనిలో వేసేసుకొని రైస్‌కి సరిపోయినంతగా కూడా సాల్ట్ వేసేసుకుందాం. ముందు టమోటాకి సరిపడా వేసుకున్నాం కదా! ఇప్పుడు రైస్‌కి సరిపడా వేసేసుకొని ఇంకా ఆ టమోటా గ్రేవీని, రైస్‌ని బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి టేస్టీ, హెల్తీ టమోటా రైస్ అనేది తయారైపోయింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వాము రైస్ అండి. వాము ఫ్రైడ్ రైస్. దాని ప్రాసెస్ చూద్దాము. దీనికి ఫస్ట్ పోపులు, వామ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. వాము, శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. వామ్ అనేది కాస్త ఫ్రై అయ్యి మనకు ఆ ఫ్లేవర్ వస్తుందనమాట. అలానే దీనిలో కొంచెం పలుకుల్ని యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం పప్పులండి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇక తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత రైస్‌ని యాడ్ చేసుకొని ఇంకా ఫ్లేవర్ కోసం అండ్ హెల్తీ కూడా కదా! అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ గీనైతే యాడ్ చేశాను. ఈ రైస్‌కి సరిపోయినంతగా సాల్ట్‌ని కూడా మనం యాడ్ చేసుకొని పోపు, రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. దీనికి సెపరేట్‌గా కారం వెయ్యమండి. కొంచెం ఎండుమిర్చి, తర్వాత చిల్లీ వేసుకుంటే సరిపోతుంది. ఆ స్పైసీ అండ్ వామ్ స్పైసీతోని మనకి ఇది టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా 2 లంచ్ బాక్సెస్ రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.